హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి పాస్తా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ఇలా చేసిన ఈ పాస్తా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మరియు చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనైనా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా అయినా తినేయొచ్చండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులోకి ఎక్కువ సాసులు ఏమి వాడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరెంతో టేస్టీగా ఉండే ఈ పాస్తా రెసిపీని ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పాస్తా చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఒక 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి. ఈ వాటర్ని ఇలా పొగలు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న పాస్తాను కూడా వేసుకోవాలి. నేనైతే ఇలా చిన్నగా ఉండే మ్యాక్రోని పాస్తాను తీసుకున్నానండి. ఇలా పాస్తాను తీసుకొని ఈ బాయిల్ చేసుకున్న వాటర్లో వేసుకోవాలి. స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పాస్తాను మంచిగా ఉడికించుకోవాలండి. ఈ పాస్తా ఉడికేలోపు మనం వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ వచ్చేసి పొట్టు తీసిన ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒకటి క్యాప్సికమ్, ఒక 2 వరకు టమాటాలు, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పాస్తాను ఒకసారి చూసుకోవాలండి, ఉడికిందో లేదో. ఇప్పుడు మనకి ఉడికిందో లేదో ఈజీగా తెలుస్తుందండి. ఒకసారి ఒకటి కట్ చేసి చూడండి. తొందరగా కట్ అయితే అది మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పాస్తాను ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. వెంటనే చల్లటి వాటర్ కూడా వేసుకోండి పైనుండి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా పొడి పొడిగా చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల వరకు బటర్ వేసుకోవాలి. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. మీరు కావాలనుకుంటే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా బటర్ వేయడం వల్ల మనకి పాస్తా మరింత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా తరుక్కొని పెట్టుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి తరుగు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు, ఆనియన్ ముక్కలు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ కూడా కొద్దిసేపు ఆయిల్లో ఉడికించుకోవాలండి. ఇలా అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఇలా కారం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే కారం కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిలోకి మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ పాస్తానంతా కూడా వేసుకోవాలండి. ఈ పాస్తాను మొత్తం వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పాస్తాలో కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ పాస్తాను కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఈ పాస్తాలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా టమాటా కెచప్ని వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే పాస్తా సాస్ ఉన్నట్లయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అదేవిధంగా కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొన్ని ఒరిగానో ఫ్లేక్స్ ఉంటే వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. మనం ఆల్రెడీ పాస్తా ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. మీ దగ్గర పాస్తా సాస్ ఉన్నట్లయితే అది కూడా కొంచెం వేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే పాస్తా రెడీ అయిపోయింది. ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసిన ఈ పాస్తా అయితే చాలా టేస్టీగా ఉందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.